నేడు తెలుగు జాతంతా మోగబోయింది. తెలుగు జాతి కన్నా కూడా తెలుగు భాషకి తీరని లోటు నారాయణ రెడ్డి గారి హఠాన్ మరణం. వారికి, మా తండ్రి గారికి, అలాగే నారాయణ రెడ్డి గారికి నాకు ఎన్నో ఏళ్ళ అనుబంధం. నాకన్నా ముందు మా తండ్రి గారితో వారికి అనుబంధం ఎక్కువ. గులేబా కావళి కథ సినిమాలో నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని అని ఆ పాటతో ఆయన సినీ జీవితం ఆరంభమైంది. అప్పటి నుంచి చివరి సామ్రాట్ అశోక్ వరకు అదే అనుబంధం కొనసాగింది. ముఖ్యంగా ఇక్కడ అందరికీ తెలియాల్సింది ఒకటి, ఆయన ఒక సాహిత్యవేత్త అంటున్నారు, ఒక కవి అంటున్నారు, ఒక సినీ గేయ రచయిత అంటున్నారు. కానీ అందరికీ తెలియంది ఆయన సినిమా మాటల రచయిత కూడా. ఇది ఎవరికీ తెలియదు. ముఖ్యంగా ఆయన మొట్టమొదటగా నేను అనుకుంటున్నాను మా నాన్నగారు కాంతారావు గారు నటించిన ఏకవీర సినిమాకి ఆయన డైలాగ్స్ రాశారు సినిమాకి. దాని తర్వాత మా నాన్నగారు బాలకృష్ణ నటించి రామకృష్ణ సినీ స్టూడియోస్ నిర్మించిన అక్బర్ సలీం అనార్కలి సినిమాకి మాటలు రాయటం, సినిమాకి మాటలు రాయటం జరిగింది. ఆయన ఆ సినిమా మొత్తం పాటలు కూడా వారే రాయటం జరిగింది. అలాగే నా సినిమా బ్రహ్మన్ తాత చెప్పింది ఈ సినిమా కూడా, తెల్లా పెళ్ళామ సినిమా కూడా వారే పాటలు రాయటం జరిగింది. ముఖ్యంగా తెలుగు భాషకి తీరని లోటు ఇవాళ, అది పోడ్చలేనిది. మనమందరం ఆశ్చర్యం ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ ప్రాంతంలో ఒక మారుమూల పల్లెలో పుట్టి ఉర్దూ మాధ్యమంలో చదివి తెలుగులో మరి పాటలు రాయటం, గేయ రచయితగా, మరి సాహిత్యవేత్తగా, ఒక విమర్శ వచ్చే విమర్శకులుగా కూడా ఉన్నారు. ఒకప్పుడు నాన్నగారికి వారికి కూడా జరిగేది సంభాషణ, ఏమండి ఇది కాదండి అంటే అది కాదని నాన్నగారి దగ్గర నిర్మోహమాటంగా చెప్పే వ్యక్తి ఆయన. అలాగే ఎంత పెరిగినా ఎంత ఒదిగుండాలన్నది కూడా మరి వారి దగ్గరే ఉంది. ఇప్పుడు మనం ఒక్కసారి ఆలోచించాలి. నారాయణ రెడ్డి గారు రండి అని ఒకసారి కూర్చోబెట్టుకుని, ఏమంటే దుర్యోధనుడు ఎక్కడన్నా పాటలు పాడతాడా అని అడగటం, ఇది ఎక్కడా జరగలేదు అంటాం. ఇది చిత్రం కదా, బళారే విచిత్రం అని వారు చెప్పడంతోనే ఆయన చిత్రం బళారే విచిత్రం అని మరి దుర్యోధనుడికి యుగళ గీతం రాయటం జరిగింది. మరి అలాగే పాండవ వనవాసంలో భీముడికి ఒక పాట రాయాల్సి వచ్చింది. కాదమ్మా. అలాంటప్పుడు ఏమిటి రాయాలి అంటే నారాయణ రెడ్డి గారు అన్నారు, వారు ఏదో రాసుకొచ్చారు. ఇది కాదు నారాయణ రెడ్డి గారు, ఈ సినిమాలో చిత్రం బళారే విచిత్రం అన్నట్టుగా ఛాంగురే అని ఒక పాట రాయాలండి అన్నారు. అంటే మీరు కూడా ఒకసారి గతంలో నారాయణ రెడ్డి గారి ఇంటర్వ్యూలో కూడా వారు చెప్పారు ఒకసారి, అసలు ఛాంగురే అన్నది తెలుగు భాషలో, తెలుగు పదాల్లో ఎక్కడా లేదు. అయినా సరే దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఛాంగురే బళా రాజా అని మరి శ్రీకృష్ణ పాండయంలో భీముడికి పాట రాయటం జరిగింది. కాబట్టి ఆ తరం గొప్ప తరం అంతరించిపోతుంది. ఇక భాషకు మట్టికి తీరని లోటు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, అయితే ఈ సందర్భంలో మన అనొచ్చో అనకూడదో నాకు తెలియదు, అయినా సరే ఉన్నమాట నేను అంటాను. నారాయణ రెడ్డి గారి యొక్క జీవితం అన్నది పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన విషయం. అక్కడ నందమూరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది పాఠ్యాంశాల్లో ఎలా చేర్చాలో ఇక్కడ కూడా వారిది పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉంది. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ నా సానుభూతి తెలియజేస్తున్నాను. వారి ఆత్మ శాంతి చేకూరాలి.